దాని తర్వాత ఏంది, కొత్తగా మళ్ళీ ఏదో రిలయబుల్ వాల్యూ అసెస్మెంట్ అని ఇంకోటి చేసిండ్రు. రిలయబుల్ వాల్యూ అసెస్మెంట్ అంట. గవర్నమెంటే 75 కోట్లని చెప్పింది మార్చిలో. తర్వాత గవర్నమెంటే అపాయింట్ చేసిన కన్సల్టెంట్ దాన్ని తగ్గిస్తూ 52 కోట్లని చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ బహిరంగ మార్కెట్లో రిలయబుల్ వాల్యూ అసెస్మెంట్ అని చెప్పి మళ్ళీ తగ్గించి 41.6 crore అని చెప్పి ఈరోజు 400 ఎకరాలను మొత్తంగా 30,000 కోట్ల నుంచి ఈరోజు 16,640 కోట్లకు వాల్యుయేషన్ని కుదించారు. కుదించిన తర్వాత ఇవాళ ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఏంటంటే, అదే బ్యాంకరు అదే బ్రోకర్ను అడ్డం పెట్టుకొని తమ వాళ్ళు కొంతమంది ఢిల్లీ బాంబే బిల్డర్లను పిలుచుకొని మొదలు 75 కోట్లని చెప్పినా దాన్ని ఆల్మోస్ట్ సగానికి తగ్గించి వాళ్లకు అడ్డికి పావు షేరుకు ఈ భూములను నమ్మాలన్నదే రేవంత్ రెడ్డి గారి యొక్క పన్నాగం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇది కూడా నేను మీకు ప్రజెంట్ చేస్తాను. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ద క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ ద గవర్నమెంట్, క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ TGIAC. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూ డోంట్ హ్యావ్ ఓనర్షిప్. TGIAC నీది కాని భూమిని నువ్వు ఎట్లా తనఖా పెట్టావు, ఒప్పుకున్నవాడు ఎట్లా ఒప్పుకున్నాడు? ఇస్ దిస్ నాట్ క్రైమ్? ఇస్ దిస్ నాట్ ఫ్రాడ్? నెంబర్ 1. నెంబర్ 2, బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీ, అదేవిధంగా ఆ ట్రస్ట్ అనే బ్రోకర్, హౌ డిడ్ ద గవర్నమెంట్ సెలెక్ట్ దెమ్? వాట్ వాజ్ ద నామ్ ఫాలోడ్? వాట్ వాజ్ ద ప్రాసెస్ ఫాలోడ్? ఎవరికి ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? ఏమైనా ట్రాన్స్పరెన్సీ ఉందా ప్రాసెస్లో? లేకపోతే మీ ఇష్టమైన వాడికి ఆ బీజేపీ ఎంపీ గారు చెప్పంగానే వాడిని తీసుకొచ్చి కట్టబెట్టారా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకంటే చిన్న ఒక రూపాయి ఖర్చు పెట్టాలన్నా ప్రభుత్వంలో ఈ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా, 1,00,000 రూపాయలు టెండర్ పిలవాలన్నా ఈ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. మరి ఏ బేసిస్లో ఈ బీకన్ ట్రస్ట్, అదే బీకన్ ట్రస్టీషిప్, తర్వాత వాడేవాడు ట్రస్ట్ అడ్వైజర్స్ అనేవాడిని ఏ బేసిస్లో ప్రభుత్వం సెలెక్ట్ చేసింది? ఏ ప్రాసెస్ ఫాలో అయ్యింది? ఏ రకంగా వీళ్ళని సెలెక్ట్ చేశారు అంటే సమాధానం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా చేశారు. దాంతోపాటు సుప్రీంకోర్టు తీర్పు 96లోనే స్పష్టంగా ఉంది, ఎనీ ల్యాండ్, ఎనీ ఏరియా విచ్ హ్యాస్ అ ఫారెస్ట్ లైక్ క్యారెక్టర్, ఈవెన్ దో ఇట్స్ ఓనర్షిప్ వెస్ట్ విత్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, క్యాన్ బి క్లాసిఫైడ్ ఎస్ ఫారెస్ట్ అని చెప్పి తీర్పు ఇవ్వడమే కాకుండా కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఐడెంటిఫై చేయడానికి. అట్లా ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయని వాటికి కూడా మీకు ఇస్తాను నేను, అప్పుడు ఎప్పుడు ఏర్పాటు చేశారు కమిటీ అనేది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇవాళ ఒక అటవీ భూమిని అమ్మడమే తప్పంటే, నీది కాని భూమిని అమ్మడమే ఇంకా పెద్ద తప్పంటే, ట్రాన్స్పరెన్సీ ఫాలో కాకుండా మొదలు 30,000 కోట్లని, ఆ తర్వాత 20,000 కోట్లని, చివరికి 16,000 కోట్లని, అసలు రిజిస్ట్రేషన్ వాల్యూ 5,200 కోట్లున్న భూమిని ఎంతమందిని పిచ్చోళ్ళని చేసి రేవంత్ రెడ్డి గారు ఈ ఆర్థిక ఫ్రాడ్కు పాల్పడుతున్నారు? అల్టిమేట్గా దీని వెనకాల మతలబేంది? మీరు దయచేసి నేను మిమ్మల్ని అడిగేది, నేనేదో ఇది కేవలం ఆరోపణ చేయడం లేదు, నేను వదిలిపెట్టను కూడా ఈ అంశాన్ని. దీన్ని మేము ఇవాళ ఐఎమ్ రైటింగ్ టు ద గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ ఆల్సో రైటింగ్ టు ద సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ ఆల్సో రైటింగ్ టు ద సెబీ ఎందుకు రాస్తున్నాను అంటే, ఆ బీకన్ అనేవాడు, బీకన్ ట్రస్టీషిప్ అనేవాడు, హీఈస్ ఆల్రెడీ ఎ మెంబర్ ఆఫ్ ద స్టాక్ ఎక్స్చేంజ్. అట్లాగే వీఆర్ రైటింగ్ టు ద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అండ్ వీఆర్ ఆల్సో రైటింగ్ టు ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ 5 ఏజెన్సీలకి ఇవాళ మా పార్టీ తరఫున ఇప్పుడు నేను మీకు చెప్పిన విషయాలు, వాటితో పాటు మిగతా వివరాలు అనెక్జర్స్తో సహా, మొత్తం అన్ని ఆధారాలతో సహా మేము ఈ 5 ఏజెన్సీస్కి, నేను మళ్ళీ చెప్తాను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, ఎందుకంటే ICICI బ్యాంక్ ఈజ్ అల్టిమేట్లీ ఆన్సరబుల్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, దిస్ ఇస్ కాల్డ్ SFIO, వారికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద వస్తుంది, వారితో పాటు సెబీకి, CVCకి, CBIకి, 5గురికి కూడా ఇవాళ మా పార్టీ తరఫున నేను వ్యక్తిగతంగా అన్ని ఆధారాలతో లెటర్ రాస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏమంటే, ఈ మొత్తం కుంభకోణం వెనకాల రేవంత్ రెడ్డి గారికి అండగా బ్యాక్గ్రౌండ్లో నిలబడ్డది, ఈ అంతా మేనేజ్మెంట్ అంతా చేసింది ఒక బీజేపీ ఎంపీ. ఆ బీజేపీ ఎంపీ గారికి ఈయన కూడా కొంత అనుచితమైన లబ్ధి చేకూరుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. ఎందుకంటే ఇక క్విడ్ ప్రోకో కదా, నేను ఇది చేస్తాను, నాకు అది చేయాలి, అది జరుగుతూ ఉంది ఇప్పుడు. ఇప్పటికిప్పుడు నేను దొంగ చేతికి తాళాలు ఇవ్వను, ఆ ఎంపీ గారి పేరు కూడా నేను బయట పెడతాను, నెక్స్ట్ ఎపిసోడ్లో బయట పెడతాను. ఎందుకంటే దీని వెనకాల ఉన్నది మొత్తం, దీని వెనకాల నడుపుతున్నది, ఆ బ్రోకర్ను తెచ్చింది, ఆ బ్రోకర్ను రాష్ట్ర ప్రభుత్వానికి అటాచ్ చేసింది, ఆ బ్రోకర్ని అల్టిమేట్గా ఈ రకంగా RBI, ICICI బ్యాంకు నిబంధనలు పాటించకుండా ఆగమేఘాల మీద 10,000 కోట్ల రూపాయలు అన్నిటిని వైలేట్ చేస్తూ తెచ్చింది కూడా ఆ ఎంపీ గారి సారథ్యంలోని ఆ బ్రోకర్. ఎందుకంటే అంత స్ట్రాంగ్ బ్యాకింగ్ ఉంటేనే యూనియన్ గవర్నమెంట్ది ఇంత వేగంగా డబ్బులు వస్తాయి. లేకపోతే 10 రూపాయలు పుట్టాలన్న సామాన్యుడికి దేశంలో
రూపాయలు బ్యాంక్ నుంచి రావాలంటే 10 క్వశ్చన్లు కాదు 100 క్వశ్చన్లు అడుగుతారు. ఒక లోను శాంక్షన్ కావాలంటే హోమ్ లోన్ మీ అందరికీ తెలుసు, అందరికీ ఉండే ఉంటాయి ఇక్కడ లోన్లు. హోమ్ లోన్ శాంక్షన్ కావాలంటే ఎన్ని పేపర్లు దస్తఖత్ పెట్టాలి? అట్లాంటిది 10,000 కోట్లు నీది కాని భూమికి కూడా ఇచ్చినవాడు నేరస్తుడా కాదా? ఇంకొక మాట, ఇక్కడ బీకన్ ట్రస్టీషిప్ కానీ టీజీఐసి కానీ దే వైలేటెడ్ సో మెనీ థింగ్స్. ఐ ఈవెన్ వన్స్ అగైన్ ప్రజెంట్ ఇట్ టు యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాని ల్యాండ్ని పెట్టారు, తనఖా పెట్టారు, వాళ్ళ సంబంధం లేని ల్యాండ్ని మార్ట్గేజ్ చేసినారు, అప్పు తీసుకున్నారు. అట్లాగే నోయింగ్ ఫుల్లీ వెల్ దిస్ ల్యాండ్ ఇస్ లిటిగేటెడ్, తెలుసు వాళ్ళకి ల్యాండ్ లిటిగేషన్లో ఉందని తెలుసు, లిటిగెంట్ ల్యాండ్ అని తెలుసు, హెచ్సియు ఆల్రెడీ క్లెయిమ్ చేస్తుందని తెలుసు. ఇన్ని తెలిసి కూడా కేవలం పైన అసలు ఒక్క ఐసిఐసిఐ ఎవడైతే 10,000 కోట్లు ఇచ్చాడో హ్యావ్ దే కమ్ ఫర్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్, అసలు భూమి ఉందా లేదా అని వచ్చారా? మీకు ఫ్లాట్ ఉంటే దాని మీద మీరు ₹1 కోటి అప్పు అడిగితే వచ్చి బ్యాంక్ వాడు చూసుకొని పోతాడా లేదా? అసలు ఐసిఐసిఐ బ్యాంక్ వాడు ఎవడన్నా వచ్చాడా ఈ భూమి మీదకి? ఈ భూమి కాడికి వచ్చిండా? ఈ భూమి నిజంగా టీజీఐఎస్దా కాదా అని చెక్ చేసిండా? ఏదీ జరగలేదు. కేవలం పేపర్లు, ఫోన్ కాళ్ళు, ఈమెయిల్లు, బ్రోకర్లు, కమిషన్లు, దందాలు, వాటి ఆధారంగా 10,000 కోట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ అయినాయి. ఈ 10,000 కోట్లు రేవంత్ రెడ్డి వాళ్ళ అబ్బనో కట్టడు, అల్టిమేట్గా ప్రభుత్వం కట్టాలి, ప్రజల పైసలు మళ్ళీ రేపు కట్టాల్సింది. రేపు వచ్చే ప్రభుత్వం మళ్ళీ మాదే, అవసరమైతే మరి మేము కూడా దీన్ని చూడాలి ఏం చేయాలో. అల్టిమేట్గా నేను అనేది ఏమంటే ఈ అక్రమ లావాదేవీకి సంబంధించిన ఈ రుణం ఏదైతే వాళ్ళు ఉన్నారో బాండ్స్ రూపంలో తీసుకున్నారో ఇది ప్రభుత్వం చేసిన అతిపెద్ద నేరం. 2 ప్రైవేట్ సంస్థలు కుమ్మక్కై సేకరించిన చేసిన ఆర్థిక దోపిడీ ఇది. దీని మీద ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక స్పందించకపోతే నేను నిర్దిష్టమైన ఆధారాలతో సహా డేట్లతో సహా ఈ లెటర్ రాస్తున్నా. ఊరికనే ఏదో ఆషామాషిగా ఒక పేజ్ రాయడం లేదు, పూర్తి వివరాలతో రాస్తా ఉన్నాను. ఇప్పుడు నేను మీకు చెప్పినవి వాటికి పూర్తి స్థాయి బ్యాకింగ్తో సహా డాక్యుమెంట్స్తో సహా రాస్తున్నా. ఒక అడవి నమ్మడమే నేరం అంటే, బ్యాంకులను మోసగించడం ఇంకో నేరం అంటే, కాని భూమిని తమది కాని భూమిని అమ్మడం ఇంకో నేరం అంటే, ప్రజల డబ్బును కూడా దోచుకున్నారు. ఇప్పుడు ఈ వచ్చిన 10,000 కోట్లు ఏం చెప్పారు? దీని ద్వారా పేపర్లో లీకులు ఇచ్చినారు, వాళ్ళ పేపర్లలో రాయించినారు, మొత్తం రైతు బంధుకు పెడతాం పాపని అదన్న చేసిండ్రా? ఈరోజు వరకు 5,000 కోట్లు కూడా దాటలేదు రైతు బంధు, అది కూడా చేయలేదు. మిగతా 5,000 కోట్లు ఎక్కడ పోయినాయి? మళ్ళీ మంత్రివర్గంలో ఉండే కాంట్రాక్టర్లు, వాళ్ళ అనుయాయులు, వాళ్ళ కమిషన్లు, మళ్ళా డబ్బులు దండుకోవడం, కమిషన్లు దొబ్బడం తప్ప చేసిందేమీ లేదు. దిస్ ఈజ్ సచ్ ఎ బిగ్ ఫ్రాడ్. ఇఫ్ దిస్ ఈజ్ నాట్ డెల్ట్ విత్ సీరియస్లీ రైట్ అవే, దిస్ హ్యాస్ ద ఎబిలిటీ టు డిస్ట్రాయ్ అ బ్యాంక్ కాల్డ్ ఐసిఐసిఐ అండ్ ఇట్స్ క్రెడిబిలిటీ ఫర్ ఎవర్. దీని ఇన్వెస్టిగేషన్ చేయకపోతే ఆర్బీఐ కనుక ఖచ్చితంగా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిబిలిటీ ఇప్పటికే ఒకసారి దెబ్బతింది, మళ్ళీ ఒకసారి దెబ్బతింటుంది. నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా. నిజంగానే మాట్లాడితే తెల్లారలేస్తే బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు, ఏదో బీఆర్ఎస్ కాంగ్రెస్ వీళ్ళంతా ఒకటే అని ఒకటి మాట్లాడతాడు. నేను బీజేపీ నాయకత్వాన్ని అడుగుతున్నా, నేను అనుకుంటా ఉన్న ప్రధానమంత్రి గారికి లేదా ఫైనాన్స్ మినిస్టర్కి తెలియకుండానే జరిగిందని నేను అంటా ఉన్నా. ఐ వుడ్ లైక్ టు గివ్ దమ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్. వాళ్ళకి తెలియకుండానే ఈ కింది లెవెల్లో బీజేపీ ఎంపీలుగా ఉన్న వాళ్ళు కొంతమంది చేసిన వ్యవహారం వాళ్ళు బ్యాంకులను మేనేజ్ చేసినారని నేను అనుకుంటా ఉన్నా. ఒకవేళ నిజంగానే బీజేపీ సిన్సియర్గా ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ విషయంలో నేను స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నా, వెంటనే ఇన్వెస్టిగేషన్కి ఆదేశించండి. ఒకవేళ సిబిఐ కాకపోతే సివిసి లేదా సెబీ కెన్ స్టార్ట్ అన్ ఇన్వెస్టిగేషన్, ఈడీ కెన్ స్టార్ట్ అన్ ఇన్వెస్టిగేషన్ బికాస్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్, అండ్ ఈవెన్ SFIO సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కెన్ ఇనిషియేట్ ఎంక్వైరీ. ఇందులో ప్రతి ఆధారం ఇప్పుడు నేను చెప్పింది మీకు దొరుకుతుంది. ఇందులో ఏం కూడా